హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేగ్నిస్ బడ్జెట్ కిచెన్. ఈరోజు మనం లంచ్ బాక్స్ కాంబో చూడబోతున్నాం. టమాటో బాత్, మసాలా వడ, కర్డ్ రైతా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబో. మరి ఈ వీడియోలోకి వెళ్దామా మరి? స్మాల్ టమాటోస్ని ఉడికించి తొక్క తీసి ఈ విధంగా మిక్సీ పట్టించుకోండి ప్యూరీలాగా. 1 కప్ వరకు రైస్ తీసుకోండి. రైస్ పావు కిలో రైస్ అండి ఉడికించిన తర్వాత. 250 గ్రామ్స్ రైస్. కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా 1 ఆనియన్ సన్నగా కట్ చేసి వేయండి. కొద్దిగా కరివేపాకు వేయాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ప్యూరీలా చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. దగ్గరగా అయినంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా 1/2 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వచ్చేసి, 1 టీ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. మసాలాలన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ కూడా వేసుకోండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. రైస్ మసాలాలన్నీ బాగా పట్టే విధంగా రైస్కి. మనం వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, టమాటా బాత్ రెడీ. ఈ రైస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మసాలా వడలు ఎలా చేసుకుందాం చూద్దామండి. 1 కప్పున్నర వరకు నేను శనగపప్పు 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఒక పిడికుడు శనగపప్పు పక్కకు పెట్టుకోండి. నానబెట్టుకున్న శనగపప్పు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి. పీల్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా 2, 3 వేసుకోవాలి. స్పైస్ తగ్గట్టు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టించుకోండి. చూడండి, ఉప్మా రవ్వ, సుజీ రవ్వ ఎలా ఉంటుందో అదే విధంగా బరకుగా ఉండాలి. మనం నానబెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా ఆనియన్స్, లార్జ్ సైజ్ ఆనియన్ అండి సన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ 2 వేసుకున్నాను. పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు అండి. 1 స్పూన్ వచ్చేసి అల్లం తురుమండి. తురుముకున్న అల్లం వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అస్సలు వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. కావాలంటే 1 స్పూన్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత యాడ్ చేయొద్దండి. స్మాల్ బాల్స్లా తీసుకొని అరిచేతిలో పెట్టి ఒత్తండి. చాలా నీట్గా వస్తాయండి. ఈ వడలు మాత్రం చాలా చాలా బాగుంటాయండి. చూడండి, 1 సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాతనే టర్న్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. చాలా బాగుంటాయి. ఈ విధంగా చేస్తే వడలు మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టమాటో బాత్ చేసినప్పుడు కర్డ్ రైతా కూడా ఉండాలి కదండి కాంబినేషన్. ఇప్పుడు పెరుగు తీసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేయండి. 1 ఆనియన్ సన్నగా కట్ చేసి వేయండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్కి సన్నగా కట్ చేసి వేయండి. తురుముకుని వేయండి. స్మాల్ టమాటాని సన్నగా కట్ చేసి వేయండి. పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేయాలి. గ్రీన్ చిల్లీ 1 వేసుకోండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోండి. ఉంటే చాలా బాగుంటుంది. వీడియో ప్లీజ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.